తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే మాట్లాడేద్దాం వారితో. చెప్పండి సార్, ఈ అలై బలై ప్రోగ్రామ్ ఎలా ఉంది? అసలు యాక్చువల్ గా ఇప్పుడు ఎన్నికలు వస్తున్న వేళ ఒక పార్టీని ఒక పార్టీ విమర్శించుకుంటున్న ఈ టైంలో ఇలా కలిసిమెలిసి అందరూ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? ఒకటి, రాజకీయాలకు అతీతంగా 17 సంవత్సరాల క్రితం దత్తాత్రేయ గారు స్థాపించినటువంటి అలై బలై కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. చాలా సంతోషం. ఇది మంచి వాతావరణము. సమాజంలో రాబో తరానికి ఒక మంచి పండుగలు ఎందుకు చేసుకోవాలి, పండుగలు అంటే ఏంటి, కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి, ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి, ఎందుకు మనం ఒక చెట్టుకు పూజ చేస్తాం, ఎందుకు ఒక మన గుట్టకు పూజ చేస్తాం, ఎందుకు ఒక పుట్టకు పూజ చేస్తాం, ఎందుకు ఒక మన ఆవుకు పూజ చేస్తాం, ఈ సాంప్రదాయాన్ని కాపాడడానికే రాబో తరానికి, ప్రపంచానికి భారతదేశం ఏదైతే విశ్వ గురువుగా ఉన్నటువంటి ఈ దేశాన్ని ఈ యొక్క పండుగలు పబ్బాల ద్వారా ఇలాంటి విజయదశమి రోజున విజయాలు అన్ని జరగాలనే ఆలోచనతో దత్తాత్రేయ గారు ఇచ్చినటువంటి ఈ అలై బలై కార్యక్రమం 17 సంవత్సరాల నుంచి వైభవంగా జరుగుతుంది. ఇంకా అంచెలుగా జరగాలి. సార్, ఇక్కడైతే చాలా మంది కళాకారులను కూడా ప్రోత్సహిస్తున్నారు ఈ సందర్భంగా. సో కళాకారుల్ని ఉద్దేశించి కూడా ఏదైనా చెప్పండి సార్. ఇప్పుడు తెలంగాణ కళాకారుల యొక్క నైపుణ్యాన్ని అడగంటిపోతున్నటువంటి తరుణంలో దాన్ని సమాజానికి అందరూ కూడా మనకు తెలవాలి అని చెప్పని, కలవాలని చెప్పని, మన యొక్క సంస్కృతి, మన యొక్క కళాకారుల యొక్క చిన్న కళాకారులు కూడా రకరకాల వాళ్ళకు కూడా ఈనాడు పద్మశ్రీ అవార్డ్స్ ఇస్తున్నారు. కాబట్టి దాన్ని అనగదొక్కకుండా పైకి తీసుకెళ్లాలనే ఆలోచనతోనే దత్తాత్రేయ చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.